నరక దర్శన ప్రాప్తిరస్తు. ఈ మంత్రాన్ని ఉపదేశించిన మన నటసింహంతో వాట్సాప్ యూనివర్సిటీలో PhD చేసిన దర్శక దిగ్గజం చేతకట్టగా వచ్చిన విధి వైపరీత్యమే ఈ అఖండ 2. మరి ఇంకెందుకు లేటు, వెంటనే ఈ వైపరీత్యంలోకి వేలు పెట్టేద్దాం. కానీ అంతకంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ సినిమాపై నేను వేసిన జోకుల్ని కులాలకి, మతాలకి, దేవుళ్ళకి, దయ్యాలకి ఆపాదించేసి నేనేదో వాటిని కించపరచడానికే వీడియో చేశాననే వెరీ భ్రమంలోకి పోయి మీ బీపీలు పెంచేసుకోకుండా ఒక పైత్యం ప్రోమాక్స్ మూవీలో చూపించిన ఎక్స్ట్రా డెకరేషన్స్ పై మాత్రమే కామెంట్ చేస్తున్నానని గ్రహించాల్సిందిగా నా మనవి. ఓకే, ఓపెన్ చేస్తే ఓల్డ్లీ లోన్లీ యంగ్ అఖండ పార్ట్ 1లో వందలాది మందిని మర్డర్ చేసేసి రిలాక్సేషన్ కోసం తన సొంత గూటికి చేరుతాడు. అక్కడ ఒక ఓల్డ్ సెయింట్ అఖండాకి హాయ్ చెప్పి, ఇప్పటి వరకు నువ్వు చేసిన మర్డర్స్ ని మించి ఇంకా చాలా మందిని ఫ్యూచర్లో లేపేయాలి, అందుకోసం నీకు అల్టిమేట్ పవర్స్ ఉండాలి, ఆ అల్టిమేట్ పవర్స్ కోసం కఠోర దీక్షలోకి నువ్వు వెళ్ళాలి అని సలహా ఇస్తాడు. యాజ్ పర్ హిస్ డైరెక్షన్స్ మన అఖండ కఠోర దీక్ష చేపడతాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చైనీస్ ఆర్మీ జనరల్ ఇండియా మీద మంచి కసితో ఉంటాడు. దానికి రీజన్ వాడి ఒక్కగానొక్క కొడుకుని ఇండియన్ ఆర్మీలో ఒకరు ఒక గుద్దుతో చంపేశారన్న పగ. అనవసరమైన ఎగ్జాగరేషన్లు కాకపోతే మరి ఒక గుద్దుతో చంపేశాడని చెప్పే బదులు అట్లీస్ట్ షూట్ చేసి చంపేశాడని చెప్తే కాస్తైనా నమ్మశక్యంగా ఉండేదిగా. ఇదే దారుణం అంటే ఇంతకంటే దారుణమైన ఎగ్జాగరేషన్ ఇంకోటి చూపిస్తారు మన బోయే. అదేంటంటే ఇండియాని ఎలాగైనా దెబ్బతీయాలని ఆ చైనీస్ జనరల్ ఎక్స్ జనరల్ చాంగ్ దగ్గరికి వెళ్తాడు. ఆ చాంగ్ ఏమో కల్కిలో కమల్ హాసన్ మాదిరి సెటప్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఇండియా మ్యాప్ ని ఎదురుగా పెట్టుకుని సిన్సియర్ గా భగవద్గీత చదువుతుంటాడు. అది చూసి షాక్ అయిన జనరల్, నువ్వెందుకు భగవద్గీత చదువుతున్నావని చాంగ్ ని క్వశ్చన్ చేస్తే, ఇండియన్స్ అంత పవర్ఫుల్ గా ఉండడానికి కారణం వాళ్ళకున్న దైవభక్తే. సో ఆ దైవభక్తి మీద మనం దెబ్బ కొట్టామంటే ఇండియాని చాలా ఈజీగా నాశనం చేసేయొచ్చు అని ఒక అద్భుతమైన థియరీని చెప్తాడు. వాళ్ళ నమ్మకం మీద దెబ్బ కొట్టే ఆయుధాన్ని మన గవర్నమెంట్ దాచేసింది, నువ్వు వెళ్ళేది తెచ్చుకో, ఇండియా సంగతి తేల్చేద్దామని జనరల్ని మోటివేట్ చేసి పంపిస్తాడు. ఇట్లాంటి రాడ్ థియరీలని వాట్సాప్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ దగ్గర నేను చాలాసార్లు విన్నా కానీ ఈ సినిమా చూశాక అర్థమైంది. ఆ గ్రాడ్యుయేట్స్ అందరికంటే మన బోయానే చాలా ఇంటెలిజెంట్ అని, మన బోయా ఆ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అని. ఎనీవే, ఇంతకీ చైనీస్ గవర్నమెంట్ దాచేసిన ఆ వెపన్ ఏంట్రా అంటే కరోనా వైరస్ మాదిరి ఒక వైరస్ వాళ్ళ దగ్గర ఉంటది. కుంభమేళా టైంలో గంగా నదిలో ఆ వైరస్ ని కలిపితే ఇండియా మొత్తం ఆ వైరస్ వ్యాపించి దేవుడి కోసం వెళ్లడం వల్లే ఇదంతా జరిగిందని అపోహపడి జనాలందరూ దేవుడిని ద్వేషించడం మొదలు పెడతారు. ఆ దెబ్బతో ఇండియాని ఈజీగా నాశనం చేసేయచ్చు అని చైనీస్ జనరల్ ప్లాన్ చేసి ఇండియాలో ఉన్న అపోజిషన్ లీడర్తో ఈ పని కోసం చేతులు కలుపుతారు. అంటే ఇప్పుడు మన బోయా గారి లాజిక్ ప్రకారం అమెరికా, జపాన్, చైనా, దుబాయ్ లాంటి దేశాలు డెవలప్ అవడానికి కారణం ఆ దేశవాసులకున్న దైవభక్త. మరలా అయితే ఈ లాజిక్ ప్రకారం నాస్తిక దేశాలన్నీ ఈ పాటికే మట్టి కొట్టుకుపోయి ఉండాలి కదా, అలా ఎందుకు జరగలేదు మరి? ఇలాంటి క్వశ్చన్స్ని మనం కానీ అడిగామంటే సమాధానం చెప్పరు సరికదా, బోనస్గా మనకి కొత్త కొత్త ట్యాగులు కూడా అతికిస్తారు కాబట్టి వాటి జోలికి మనం అస్సలు పోవద్దు. అఖండాస్ ట్విన్ బ్రదర్ ద గ్రేట్ బాలమురళీ కృష్ణ అనంతపూర్కి ఎమ్మెల్యే అవుతాడు. మనోడు ఎంత తోపంటే సెంటర్లో ఉన్న అధికారులు ఫోన్ చేసి చెప్తే తప్ప తన కాన్స్టిట్యువెన్సీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత ఎఫిషియెంట్ మన బాలమురళీ కృష్ణ. శాంతిపురంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా జరుగుతుంది. పక్క స్టేట్కి చెందిన బడా బడా రౌడీలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళపై యాక్షన్ తీసుకోవడం మానేసి శాంతిపురాన్ని PM డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నుంచి తీసేయమనే అద్భుతమైన సలహానివ్వడం కోసం సాక్షాత్తు కలెక్టరే అనంతపురం నుండి ఢిల్లీ వరకు ఎగేసుకుని పోగా ఈ మ్యాటర్ విన్న సెక్రటరీ మోటిమోస్తే మొహానికి యాసిడ్ కొట్టేసుకునేలా ఉన్నాడు. వీడేం దిక్కుమాల కలెక్టరా బాబు అని మనసులో బూతులు తిట్టుకొని పోలీసులు గట్రా వేస్ట్. అదే మన బాల అయితే గంటలో పని అయిపోద్ది గాని బాలకు ఫోన్ కొడుతుంది. విషయం తెలియగానే మన బాల శాంతిపురానికి కార్ వేసుకుని పోయి విలన్స్ ని కుల్లబొడి చేద్దాం అనుకుంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ మన బాలా గారికి కార్ని ఆపడం చేత కదా గనక ఫ్యామిలీ స్టార్ లో వీడి మాదిరి తన కార్కి 23 రూపీస్తో పెట్రోల్ కొట్టిస్తాడు. విలన్స్ దగ్గరికి వెళ్ళి కార్ రన్నింగ్ లో ఉండగా బయటికి దూకేస్తాడు. ఆ 23 రూపీస్ పెట్రోల్ అయిపోయేదాకా కారు చక్కర్లు కొట్టి పెట్రోల్ అయిపోగానే అయిపోతుంది. విలన్స్ యొక్క ఆగడాల్ని కల్లారా చూసి ఉడికెత్తుకుపోయిన మన బాల బ్లోట్ అయిపోయిన బ్లోట్లా మారిపోతాడు. గూగుల్ ట్రాన్స్లేట్ మాదిరి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో డైలాగ్స్ కొడుతూ తన భాషా ప్రావీణ్యాన్ని చాటుకుంటాడు. విత్ ఇన్ 1 అవర్ విలన్స్ అందరినీ మడతిట్టి పారేస్తాడు. ఫైనల్ గా డిసడ్వాంటేజెస్ ఆఫ్ డ్రగ్స్ అనే టాపిక్ మీద కాసేపు క్లాస్ కూడా తీసుకుంటాడు. ఆ నెక్స్ట్ సీన్ లో విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని ఇనాగ్రేట్ చేయడం కోసం శాంతిపురానికి PM వస్తాడు. బట్ CM మాత్రం రాడు. వెరైటీగా PM దృష్టిలో పడాలని అడగగానే మన బాల మా పాప వయసు 17, DRDOలో సైంటిస్ట్ అని ఫ్లెక్స్ చేస్తాడు. షాక్ అయిన మన PM ని చూసి బాలా కంటే హుషారుగా సెక్రటరీ ముందుకొచ్చి 226 IQ, చైల్డ్ ప్రాడజీ, బాలాగారు రక్తం, బ్లా 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 అని డబ్బా కొట్టి PM ని ఎడ్డోడిని చేసి పంపుతారు. కట్ చేస్తే
హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బాలా కూతురి జనని బయోషీల్డ్ అనే ప్రాజెక్ట్ చేస్తుంటది. డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల సైనికులకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం బయోషీల్డ్ ని తయారు చేస్తున్నామని ఆఫీసర్ రచన ఇచ్చిన బిల్డప్ ని విని నేనేదో ఎక్స్పెక్ట్ చేశా. బట్ మన బోయా గారి విజన్ ని డీకోడ్ చేయడంలో మాత్రం కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయా. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాంలే గానీ ఈ సీన్ తర్వాత కథ మళ్ళీ చైనాకి వెళ్తుంది. చాంగ్ మాయ చాలా సీరియస్ గా కూర్చొని రోబో సినిమా చూస్తుంటే మన జనరల్ గాడు వచ్చి ఐ గాట్ ద వెపన్ అంటాడు. హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న దాన్ని నువ్వెట్టా ఎత్తుకొచ్చావరా అని అడిగితే మన ఆర్మీలో ఉన్న ఒక 300 మందిని చంపేసి ఈ వెపన్ ని తీసుకొచ్చానని చాలా క్యాజువల్ గా చెప్తాడు. అంతమంది నువ్వు చంపుతుంటే గవర్నమెంట్ ఏం పీకుతుందిరా అని చాంగ్ మాయ అడిగితే ఇది బోయా సినిమా, సో క్రాస్ క్వశ్చన్స్ వేయడం మానేసి ఈ వెపన్ ని ఎక్కడ వాడాలో చెప్పమంటాడు. అది చెప్పడానికి ఇండియాలో ఠాకూర్ అనే ఒక బేవర్స్ గడు ఉన్నాడు. వాడు 4 గోడల మధ్య తినగలడు, 4 రోడ్ల మధ్య అడుక్కు తినగలడు అని చాంగ్ మాయ వాడికి ఎలివేషన్లు ఇస్తాడు. కట్ చేస్తే మన ఠాకూర్ నేరుగా పిఎం దగ్గరికి వెళ్ళిపోయి ఏదో రోడ్డు మీద చిన్నపిల్లల మీద రోడీజం చేసినంత ఈజీగా పిఎంకి దమ్కి ఇచ్చి పోతాడు. బహుశా గవర్నమెంట్ ఆఫీస్లో గుమాస్తాకు కూడా ఇంత దారుణమైన ఇన్సల్ట్స్ జరగవేమో పాపం. కట్ చేస్తే బాలా ఇంట్లో ఉన్న జనాభా అంతా కలిసి మన జననీ పాప బర్త్డే సెలబ్రేషన్స్ కి ప్రిపరేషన్స్ చేస్తుంటారు. బట్ జననీ పాప చాలా బిజీ కదా, సో రాలేనంటది. ఇదంతా విన్న ఆఫీసర్ అర్చన హ్యూమన్ ట్రయల్స్ పర్మిషన్ రావడానికి ఇంకా టైం పడుతుంది, అంతవరకు నువ్వు ఇక్కడ ఉన్న పీకేదేం లేదు కాబట్టి మీ మందంతా కట్టగట్టుకుని ఇంటికి పోండి అంటది. అలా అయితే మీరు కూడా ఇక్కడ ఉండి పీకేదేం లేదుగా, సో మీరు కూడా మాతో పాటు రెండని జనని పిలవడంతో ఆఫీసర్ కూడా జననితో పాటు ఇంటికి వెళ్తుంది. కూతురు రావడం కష్టమని తెలిసిన బాల ఆర్డర్ పెట్టిన కేక్ మొత్తం తను ఒక్కడే తినియొచ్చని మురిసిపోతున్న టైంలో మన జనని పాప మొత్తం మందనేసుకొచ్చి మన బాలా ప్లాన్ ని పాడు చేస్తుంది. పుండు మీద కారంలా ఆఫీసర్ అచ్చనేమో మన బాలాని చూసి నువ్వు ఇంతే ఉంటావనుకుంటే ఇంతున్నావే, వెరీ గుడ్ అంటూ మన బాలాని హైట్ షేమింగ్ చేస్తుంది. ఈ దెబ్బ మీద దెబ్బని తట్టుకోలేక ఆ బాధని మందేసి మర్చిపోదాం అనుకుంటే మన బాలా దాచుకున్న సరుకుని జనని అండ్ గ్యాంగ్ కబ్జా చేసేస్తారు. ఇప్పుడు ఎలారా భగవంతుడా అని బాలయ్య రోధిస్తూ ఉండగా కొట్టినోడే కట్టుకట్టినట్టు ఇన్సల్ట్ చేసిన అర్చననే బాలాకి మందు పోస్తుంది. జాజికాయ గిలక్కాయ అంటూ బాలాతో స్టెప్పులేస్తుంది. తిరిగి వెళ్ళిపోతూ జనని వాళ్ళ బామ్మను కలిసి రాని కొడుకు కోసం వెయిట్ చేయడం మానేసి ఉన్న వాళ్ళతోనే చిల్లవచ్చగా అని సలహా ఇస్తుంది. మన బామ్మేమో సాంబా సినిమాలో ప్రకాష్ రాజుల వాడెక్కడున్నా నా కోసం వస్తాడు, నువ్వు మూసుకొని వచ్చిన దారినే పోవే పిల్ల పిత్రే అని డైలాగులు కొడుతుంది. నెక్స్ట్ సీన్ లో చాంగ్ అండ్ జనరల్ ఠాకూర్ ని మీట్ అవుతారు. ఠాకూర్ కుంభమేళా ఐడియా గురించి చెప్తాడు. వాడి మనుషులు బోట్ వేసుకుని పోయి వైరస్ ని గంగా నదిలో కలిపేస్తారు. గంగలో మునిగిన జనమంతా ఆ వైరస్ దెబ్బకి రోగులై తేలుతారు. వెంటనే మన ఠాకూర్ దీని అంతటికీ కారణం ఆ దేవుడే అని స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ విన్న జనాలందరూ వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడు పటాల్ని బయటపడేసి దేవుడిని నమ్మడం మానేస్తారు. వశీకరణ విద్య తెలిసినోడు కూడా ఇంత ఫాస్ట్ గా జనాల్ని కంట్రోల్లోకి తెచ్చుకోలేడేమో కదరా. నీకున్న పవర్ ముందు ఆ రాజాసాబ్ తాత కూడా వేస్టే. ఇదంతా చూసిన పిఎంకి దెమ్మ తిరిగి దీనికి సొల్యూషన్ ఏంటో చెప్పమని అడిగితే ఇమీడియట్ వ్యాక్సినేషన్ ఒక్కటే దీనికి సొల్యూషన్ అని ఒకడు అంటాడు. ఇంత తక్కువ టైంలో అదెలా పాసిబుల్ అని మన పిఎం బుర్రగొక్కుంటే ఆల్రెడీ ఇండియాలో ఉన్న ల్యాబ్స్ అన్నిటికీ వైరస్ శాంపిల్స్ ని పంపించేశాంగా, వాళ్ళే ఏదో ఒకటి చేసి కనిపెడతారులే అని మన సెక్రటరీ పిఎంకి భరోసా ఇస్తుంది. ఆఫీసర్ అర్చన జనని అండ్ టీంకి పరిస్థితులను వివరిస్తుంది. అన్నట్టు మనం ఆల్రెడీ బయోషీల్డ్ ని తయారు చేశాం కదా, దానితో పని వచ్చేమో ట్రై చేసి చూద్దామా అని అర్చన అడిగితే ఇంకా హ్యూమన్ ట్రయల్స్ కూడా అవ్వకుండా బయోషీల్డ్ ని మనం వాడలేం కదా అని జనని అంటది. వేరే దారి లేక మన అర్చన ఆ వైరస్ ని ఇంజెక్ట్ చేసేసుకుంటది. ఇమీడియట్ గా ఆమెకి బయోషీల్డ్ ని ఇంజెక్ట్ చేస్తారు. అండ్ గెస్ వాట్, ఆ వ్యాక్సిన్ పని చేసేస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. నాకు కూడా క్లైమేటిక్ కండిషన్స్ ని తట్టుకోవడం కోసం బయోషీల్డ్ ని తయారు చేయడం ఏంటి, దాని యొక్క కొత్త రకం వైరస్ కి యాంటీడోట్ కమ్ వ్యాక్సిన్ లా వాడటం ఏంటి, జలుబు వచ్చినోడికి విరేచనాలు మాత్రిస్తే జలుబు తగ్గిపోయినంత విడ్డూరంగా ఉంది మన బోయా గారి మెడికల్ థియరీ. ఆ బయోషీల్డ్ ని మాస్ ప్రొడక్షన్ చేయడం కోసం లదాఖ్ లో ఉన్న ల్యాబొరేటరీకి బయలుదేరుతుండగా మన ఠాకూర్ మనుషులు అటాక్ చేస్తారు. జననిని కాపాడడం కోసం, అఖండ 3లో ఇంకో హీరోయిన్ ని పెట్టుకోవడానికి వీలుగా ఉండడం కోసం. ఆ అటాక్ లో మనం అర్చన మేడం చచ్చిపోతుంది. వ్యాక్సిన్ ని చేతబట్టి మంచు కొండల్లోకి పారిపోయిన మన జననిని కాపాడడానికి మన అఖండ బాలయ్య ఆస్ట్రాయిడ్ రూపంలో వస్తాడు. తనకున్న అల్టిమేట్ పవర్స్ తో అల్ట్రా నాన్సెన్స్ ఫైట్ ఒకటి చేస్తాడు. ఆ అపోనెంట్స్ కూడా అఖండాకి కోఆపరేట్ చేయడం కోసం చేతిలో గన్ను బొర్రలో మెదడు వాడకుండా కోరుండి మరీ మన అఖండాతో రకరకాల యాంగిల్స్ లో నరికించుకొని మరీ చేస్తారు. మన అఖండ ఏమో తలకాయలతో దిష్టిలు తీస్తూ గన్ను గొట్టాలని మెలిపెట్టేస్తూ తలకాయలు ఎగరగొట్టి పారేస్తాడు. ఇప్పటి వరకు మనకి పెట్టిన టార్చర్ కి బ్రేకునిస్తూ ఇంటర్వెల్ కార్డు పడుతుంది. పోస్ట్ ఇంటర్వెల్ పిఎం అండ్ స్టాఫ్ అటాక్ జరిగిన ల్యాబ్ విజువల్స్ చూసి తలకాయలు పట్టుకుంటారు. జనని ఏమైపోయిందో తెలియట్లేదని సెక్రటరీ బాలకి ఫోన్ చేసి చెప్తే కూతురు కోసం వెళ్లడం మానేసి అమ్మ పక్కనే ఉండమన్నదని అమ్మతోనే ఉండిపోతాడు. ఈలోగా ఠాకూర్ జననిని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ వాడు పంపిన రౌడీస్ యొక్క డెడ్ బాడీస్ తో పాటు వాడి తమ్ముడు హెడ్ కూడా కనబడుద్ది. ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడ మాంత్రికుడు అండ్ హిస్ టీమ్ ఒక వర్స్ట్ బీజిఎం తో ఎంట్రీ ఇస్తారు. ఆ మాంత్రికుడిని చూసి డౌట్ వచ్చి
ఠాకూర్ మనుషులు ఆ మాంత్రికుడిని అటాక్ చేయబోతే ఆ ముష్టి మాంత్రికుడు ముందుకొచ్చి వాడి పాచిపల్ల దుర్గంధంతో ఠాకూర్ మనుషులకి దిమ్మ తిరిగేలా చేస్తాడు. నువ్వు నేను ఒకటే టీంరా, మీ నాన్న నేను అప్పట్లో ఒక బ్లాక్ మ్యాజిక్ ట్రై చేస్తుంటే అఖండ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయడమే కాక మీ నాన్నని చంపేసి నా కన్ను పీకేసి నాలుగు తగ్గొట్టి చెయ్యి ఎరగొట్టి గుండెల్లో సొలం దింపి నేను చచ్చాననుకుని వెళ్ళిపోయాడు. బట్ నేను ఒక బార్బీ బొమ్మలంటోండి కాబట్టి కన్ను నాలుక అతికించేసుకొని విరిగిన ఎముకలు సెట్ చేసుకొని వాడిని చంపడం కోసమే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి ఠాకూర్ గ్యాంగ్తో టీమప్ అవుతాడు. కట్ చేస్తే మన అఖండ ఏమో జననితో పాటు కనబడ్డ వాళ్ళందరికీ క్లాసులు పీకుతూ పోతాడు. చెడు క్రెడిట్ మనుషులకి, మంచి క్రెడిట్ దేవుళ్ళకి అంటగట్టేస్తూ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనే మాటని కరివేపాకులా తీసిపడేస్తాడు. ఇలా క్లాసులు పీకుతున్న టైంలో ఎగురుతూ మీదకొస్తున్న హెలికాప్టర్ రెక్కల్ని తిప్పుకుంటూ మాంత్రికుడితో మన అఖండ ఫైట్ చేస్తాడు. బట్టలు జాడించినంత తేలిగ్గా ఆ మాంత్రికుడిని జాడించి చంపేస్తాడు. యాజ్ ఇట్ ఈస్గా ఇదే స్టైల్లో. ఆ తర్వాత పిఎం స్టాఫ్తో పాటు ఆర్మీ ఆఫీసర్స్ కూడా కలిసి వెళ్ళి అఖండాని మీట్ అవుతారు. బాబు అఖండ, నువ్వు కానీ బార్డర్ దగ్గరికి పోతే వార్ స్టార్ట్ అవుద్ది, సో ప్లీజ్ డోంట్ గో దేర్ అని అఖండాన్ని రిక్వెస్ట్ చేస్తారు. బట్ మన అఖండ మాత్రం నేను పోతా, సర్జికల్ స్ట్రైక్ చేస్తా, ఖండాలుగా ఖండించేస్తా అని చెప్పి చైనా బార్డర్కి పోతాడు. ఈలోగా మన ఠాకూర్ జనరల్ దగ్గరికి పోయి అఖండ గురించి కాసేపు భజన చేసి బ్యాక్అవుట్ అయిపోదాంరా బాబు అని జనరల్తో మొరపెట్టుకుంటాడు. ఇంతమంది ఆర్మీని ఇన్ని వెపన్స్ని పెట్టుకుని నేనెందుకు బ్యాక్అవుట్ అవ్వాలి, రాని అఖండని ఏసి పడేస్తా అని ఆ జనరల్ డైలాగులు కొడతాడు. వెంటనే మన అఖండ వచ్చి తనకున్న కొన్ని స్పెషల్ సెట్ ఆఫ్ పవర్స్ ని డిస్ప్లే చేయడం మొదలు పెడతాడు. ఫస్ట్ హాఫ్ లో విలన్ గ్యాంగ్ మాదిరిగానే ఇక్కడ కూడా చైనీస్ ఆర్మీ వాళ్ళ గన్ను బ్రెయిన్ వాడకుండా అఖండ చేత అప్పడం దెబ్బలు కొట్టించుకొని మరీ చేస్తారు. ఎన్ని బాంబులు పేలినా మిసైల్స్ వదిలినా అఖండ గారి విగ్గుకున్న వెంట్రుకను కూడా పేకలేకపోతారు. వీడితో ఇలా కాదని చెప్పి ఆ జనరల్ గాడు అఖండ మీదకి ఎలక్ట్రిక్ రోబో రౌడీస్ని వదలగా వాళ్ళతో మన అఖండ కాసేపు రింగా రోజు సాడుకొని వాళ్ళ పవర్ని తట్టుకోలేక ఒక 5 సెకండ్స్ నమ్మవుతాడు. దీన్ని ఆసరాగా తీసుకుని ఆ జనరల్ గాడు వచ్చి బోయా సినిమాలో హీరోల మాదిరిగా చరిత్ర గిరిత్ర అని రోత డైలాగులు కొడుతుంటాడు. దానికి కౌంటర్గా మన అఖండ కూడా తనలోంచి 4 లేత ముసలి అఖండల్ని బయటికి తెప్పించి ఆ ఎలక్ట్రిక్ రౌడీస్ని వేసేస్తాడు. నీదొక దేశమా నీదొక చరిత్రనా అంటూ లెజెండ్ మూవీ డైలాగ్స్నే కాస్త అటు ఇటు తిప్పేసి పురుగులు తిన్న మీరెక్కడా పునుగులు తిన్న మేమెక్కడా అంటూ ఆ జనరల్ గాడి మీద తిట్టవర్షం కురిపిస్తూ గుండెల్లో సోలం పెట్టి దాన్ని గ్రైండర్ తిప్పినట్టు తిప్పి నోటి మీద తని చంపేస్తాడు. అలా అందరినీ వేసేసి ఠాకూర్ని మాత్రం వదిలేసి నీకు మంచి వశీకరణ స్కిల్స్ ఉన్నాయి కదా, సో నువ్వు పోయి దేవుడున్నాడని స్పీచ్ ఇవ్వమని చెప్పి మా అఖండ శాంబాలకి వెళ్ళిపోతాడు. ఇది ఈ వైపరీత్య గాథ. ఇది విన్నందుకు మీకు తలనొప్పి వస్తే ఐఎమ్ రియలీ సారీ. అక్కడక్కడైనా నవ్వు వస్తే థ్యాంక్ యూ. ఈ రెండూ కాకుండా నా మీద కోపం వస్తే అఖండ 2 సినిమాని ఇంకో 2 సార్లు చూసి తరించండి. దెబ్బకి మీ కోపం మటుమాయమైపోతుంది. ఓకే గైస్, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.